అండి. మాతాజీస్ అండ్ ప్రివిలేజెస్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ దండ ప్రణాం. హరే కృష్ణ అండి. అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మనం క్లాస్ ని స్టార్ట్ చేసుకునే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామనదేవ్ కి జై, పంచతత్వ కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, పతిత పావన్ జయ పతాక స్వామి గురు మహారాజ్ కి జై. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఈరోజు మనం భగవద్గీత 4వ అధ్యాయం 12వ శ్లోకం చూద్దాం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. లోకమున జనులు కామ్యకర్మల యందు జయమును కోరు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగమునందు వారు కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. ఈరోజు మనం ఇక్కడ దేవతలకి ఎవరికైతే మెటీరియల్ డిజైర్స్ ఉంటాయో, కామ్యకర్మ కోరికలవి ఉంటాయో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు భౌతిక ప్రపంచంలో వాళ్ళు అనుకున్నది సాధించాలి అని అంటే దేవతల్ని పూజిస్తారు అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత రిజల్ట్స్ కూడా ఎలా వస్తాయంటే శీఘ్రముగా పొందుతారు అని చెప్తున్నారు. చాలా ఫాస్ట్ గా ఫలితాలని కూడా వస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం దాని గురించి ప్రభుపాదులు వారి భాష్యంలో ఏం చెప్తున్నారు, ఇంకా మనం భాగవతం నుంచి తర్వాత భగవద్గీతలో వేరే శ్లోకాలని అన్నిటిని మనం కోట్ చేసుకుంటూ ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో స్టార్టింగ్ స్టేట్మెంట్ లోనే ఇస్తున్నారు, ఈ జగమున దైవమును గురించి లేదా దేవతలను గురించి గొప్ప తప్పు భావన కలదు. అల్పజ్ఞులైన వారు విద్వాంసులుగా చలామణి అవుచున్నను దేవతలను భగవానుని వివిధ రూపములుగా భావింతురు. ఇక్కడ ఎవరైతే అల్పజ్ఞులో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి, వాళ్ళు దేవుడు అంటే భగవంతుడు దేవతలు అందరూ ఒకటే అని చెప్తూ ఉంటారు. జనరల్ గా అందరూ ఒకటి, ఏ దేవుడిని పూజిస్తే ఏంటి, మనం కూడా చాలా చాలా సార్లు ఇది విని ఉన్నాం అనమాట. అందరూ ఒకటే కదా, శివుడినైనా పూజించవచ్చు, శివుడు విష్ణుమూర్తి, తర్వాత బ్రహ్మదేవుడు, గణేష, తర్వాత అమ్మవార్లు అందరూ ఒకటే అని చాలా ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట. కానీ నిజానికి ఏంటంటే ఎలా వాళ్ళందరూ డిఫరెంట్ అంటే, ఇప్పుడు మనం చాలా సార్లు ఈ ఎగ్జాంపుల్ ప్రభుపాదులు వారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మన కంట్రీ ఉందనుకోండి, మన దేశానికి ప్రధానమంత్రి ముఖ్యం అయితే ఆయన కింద చాలా మంది మంత్రులు ఉంటారనమాట. ఆ మంత్రులు ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇస్తారు, వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ ని చూసుకోవాలి. ఆ తర్వాత అందరూ వచ్చి ప్రధానమంత్రికి రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు. అలాగే మనం ఈవెన్ ఒక కాలేజ్ కానీ ఒక స్కూల్ కానీ తీసుకుంటే, స్కూల్లో మెయిన్ పర్సన్ ఎవరు, ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ఒక సోషల్ కి ఒకసారి ఉంటారు, సైన్స్ డిపార్ట్మెంట్ లో ఒక టీచర్ ఉంటారు, అలా మ్యాథ్స్ ఒకళ్ళు, అలా రకరకాల టీచర్స్ అందరూ ఉంటారు. కానీ ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఫైనల్ గా అందరూ వెళ్ళి ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఏమైంది ఆ రోజు, పిల్లలందరూ ఎలా చదువుతున్నారు, ప్రోగ్రెస్ ఎలా ఉంది, మన స్కూల్లో ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ కావాలా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే అలాగే ఇక్కడ మనం ఈవెన్ మన మన ఈ యూనివర్సిటీని తర్వాత దీన్ని తీసుకుంటే, మన ఈ భౌతిక ప్రపంచాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, ఇవన్నిటిని తీసుకుంటే అన్ని ప్రపంచాలకు కూడా భగవంతుడు కృష్ణుడు హెడ్ అన్నమాట. ఆయన కింద చాలా ఈ దేవతలందరూ చాలా మంది దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరిని దేవతలు అంటారు, ఎవరైతే కృష్ణుడికి భక్తులు వాళ్ళు దేవతలు అన్నమాట.
ఎవరైతే కృష్ణ భక్తులు కాదో, కృష్ణుడికి ఎగ్నెస్ట్ గా ఉంటారో వాళ్ళందరూ కూడా రాక్షసులు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ దేవీ దేవతలందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక డ్యూటీ ఉంటుందన్నమాట. వరుణుడికి ఒక డ్యూటీ, తర్వాత వాయుదేవుడికి ఒక డ్యూటీ, తర్వాత ఇంద్రుడికి ఒక డ్యూటీ, బ్రహ్మదేవుడు, ఆ, శివుడు, ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళవి చెయ్యాలి. తర్వాత అంటే కృష్ణుడే అన్ని ఓన్ గా మేనేజ్ చేసుకోగలడు, ఆయనకి కెపాసిటీ ఉంది. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో ప్రధాన మంత్రి వచ్చి అందరినీ ఒక్కొక్కరిని చూడడం కష్టమేమో, కానీ ఇక్కడ కృష్ణుడు అన్నిటినీ ఆయనే హ్యాండిల్ చేసుకోగలడు. అందరికి ఎవరెవరికి ఏమి కావాలన్నా సరే అన్ని ఆయన ప్రొవైడ్ చేయగలడు. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ దేవతలందరూ కూడా భగవంతుడికి భక్తులు కాబట్టి వాళ్ళందరూ భగవంతుడికి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు భగవంతుడికి సేవ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి కృష్ణుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చారనమాట. ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చి మీరు ఈ సేవలో ఉండండి అలా అసైన్ చేశారు. అలా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారే తప్ప డైరెక్ట్ గా వాళ్ళెవ్వరూ కూడా ఏవి వాళ్ళ ఓన్ గా ఇప్పుడు మనకి సపోజ్ ఎవరికైనా పెళ్లి వివాహం జరగలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆ పార్వతీదేవికి ప్రార్థిస్తారు వివాహం జరగాలని. అయితే వివాహం జరగాలి అని ప్రార్థిస్తే పార్వతీదేవి తనకి తానుగా ఎలాంటి వరాలు ఇవ్వలేదన్నమాట ఆవిడ. ఏం చేస్తారు మళ్ళీ? ఆవిడ కూడా భగవంతుడి మీద డిపెండ్ అవ్వాల్సిందే. తర్వాత కొంతమంది గణేశాన్ని పూజ చేస్తారు, వినాయకుడిని. దేనికంటే వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ఎలాంటి విఘ్నాలు రాకుండా విజయవంతంగా ఆ పని జరగాలి అని వినాయకుడిని పూజ చేస్తారు అనమాట. ఆ వినాయకుడు కూడా తనకి ఓన్ గా తనంతట తానుగా తన భక్తులకి ఏమీ ఇవ్వలేరు అనమాట. భగవంతుడు ఫైనల్ గా శాంక్షన్ చేయాల్సిందే, భగవంతుడే ఇవ్వాలన్నమాట. అప్పుడే వాళ్ళు ఏదైనా తీర్చగలుగుతారు. తర్వాత వినాయకుడికి ఆ విఘ్నాలని తొలగించే ఆ శక్తి అనేది ఎవరి నుంచి వచ్చింది? భగవంతుడు నరసింహస్వామి నుంచి వచ్చిందనమాట. అలా ఏంటంటే ఈవెన్ మనకి బాగా చదువుకోవాలి అనుకుంటారు కొంతమంది, వాళ్ళేమో సరస్వతి దేవిని పూజిస్తారు. ఆ సరస్వతి మాతకి ఆ శక్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి నుంచే అన్నమాట. కాకపోతే ఎవరైతే తక్కువ జ్ఞానవంతులు ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారు? నాకు ఇప్పుడు ఈ పని జరగాలి. ఎందుకు చాలా సార్లు మనం ఈ పాయింట్ కూడా వింటూ ఉంటాం అనమాట. కృష్ణ అంటే కష్టాలు ఎక్కువ, మనం కృష్ణుడికి ఎందుకు పూజ చేయాలి? దానికి బదులు మనం ఆ దేవత దగ్గరికి వెళ్తే, ఈ దేవత దగ్గరికి వెళ్తే మన పనులన్నీ ఫాస్ట్ గా జరిగిపోతాయి. ఎందుకు అందరికి మనం ఎందుకు కృష్ణ దగ్గరికి వెళ్ళాలి అలా అంటూ ఉంటారనమాట. తర్వాత కానీ ఆ వాళ్ళు అలా అన్నప్పటికీ వాళ్ళకి ఎందుకు అలా అంటారు? వాళ్ళు ఇంటెలిజెంట్ అనమాట, వాళ్ళకి బుద్ధి లేదు, తక్కువ బుద్ధి అన్నమాట వాళ్ళకి. అందుకే వాళ్ళు అలా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి రియాలిటీ తెలియదు. ఆ దేవతలకు కూడా వాళ్ళు కూడా భగవంతుడి మీదే ఆధారపడి ఉన్నారు. వాళ్ళిచ్చే వాళ్ళ లోకము, వాళ్ళిచ్చే వాళ్ళు ఏ లోకంలో అయితే ఉంటారో మనం ఆ అసలు యాక్చువల్గా ఇది చెప్పుకునే ముందు ఇంకో పాయింట్ చెప్పుకుందాము. ఈ దేవతల్ని పూజించే వాళ్ళు మూడు త్రీ కేటగిరీస్, త్రీ మోడ్స్ ఉన్నాయి కదా, త్రిగుణాలు ఉన్నాయి కదా. వాటిల్లో ఉండి ఎలాగా వాళ్ళు ఆ దేవుణ్ణి దేవతని పూజ చేస్తారు అంటే, ఫస్ట్ ది మనం రజోగుణం తీసుకుంటే కొంతమంది రజోగుణంలో ఉండి దేవతల్ని పూజ చేస్తారు అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి కొన్ని శక్తులు కావాలన్నమాట. రజోగుణంలో ఉండే వాళ్ళకి ఏంటంటే జనరల్ గా వాళ్ళకి ఏవో శక్తులు కావాలి. దానికోసం వాళ్ళ అమ్మవారిని, కాళీమాతని వాళ్ళు పూజ చేస్తారు. అయితే ఏమవుతుంది? వాళ్ళకి ఆ శక్తి అయితే వస్తుంది, కానీ నెక్స్ట్ జన్మలో ఏమవుతుంది? వాళ్ళు భూత ప్రేత పిశాచాల గణాల్లో పుడతారనమాట. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఎవరు? రజోగుణంలో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు జనరల్ గా ఈ దేవీ దేవతల కంటే వాళ్ళు వేరే మనుషుల్ని పూజ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆమ్, ఇంకా నీచమైన జన్మలకి రావచ్చు. వాళ్ళ మూడ్ ఎలా ఉందో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. వేరే మనుషుల్ని దేవతలుగా భావించి పూజ చేసుకుంటారు. అప్పుడేమవుతుంది? ఆ వాళ్ళు ఏ లోకాలకైతే వెళ్తారో వీళ్ళు కూడా ఆ లోకాలకు వెళ్తారు అనమాట. అది అప్పర్ ప్లానటరీ సిస్టమ్స్ అయినా అవ్వచ్చు, కిందకైనా అవ్వచ్చు. వాళ్ళు ఎవరిని నమ్ముతారో దాన్ని బట్టి జరుగుతుంది. ఇంకొక కేటగిరీ ఏంటంటే సత్వగుణంలో ఉండి వాళ్ళు దేవతల్ని పూజ చేస్తారు. ఎందుకంటే దేవతల్ని పూజ చేసినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఎంతో కొంత లాభం అనేది, అంటే వాళ్ళు ఎంతో కొంత పుణ్యాన్ని అక్యుములేట్ చేసుకుంటారు అనమాట. పుణ్యం వస్తుంది వాళ్ళకి. ఆ పుణ్యాల వల్ల వాళ్ళు పై లోకాలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలా అన్నమాట. ఈ త్రీ కేటగిరీస్ వాళ్ళు ఇలా ఉంటారు. అయితే ఎవరైతే
బుద్ధిహీనులు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే ఈ దేవి దేవతలకి పూజ చేస్తే నా కోరిక అనేది తీరిపోతుంది అని అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటి? ఈ దేవతలు కూడా మెటీరియల్ వరల్డ్ లో పార్టే. అంతే కదండి! మనకి భాగవతం చదివినప్పుడు నేర్చుకున్నాం. దేవతలు కూడా మన భౌతిక ప్రపంచానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ లోకాలే టెంపరరీగా ఉంటాయి. భౌతిక ప్రపంచం ఎప్పుడు అది అశాశ్వతం అన్నమాట. అశాశ్వతం. తర్వాత ఏంటి? వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ కొంత టైం పీరియడ్ వరకు వాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళు ఆ పొజిషన్ ఖాళీ చేసేయాలి. వేరే వాళ్ళు ఆ పొజిషన్ లోకి వస్తారు. అప్పుడేమవుతుంది? మనం వాళ్ళనే నమ్ముకొని ఉన్నాము. ఏమవుతుందంటే మనం ఆహ్, వాళ్ళని నమ్ముకొని ఉన్నాము కాబట్టి వాళ్ళిచ్చే ఆహ్, మన వరాలుంటాయి కదా! వాళ్ళు మనకిచ్చే వరాలుంటాయి కదా! అవి కూడా టెంపరరీయే అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళ పొజిషనే టెంపరరీ. వాళ్ళుండే ప్లేస్ టెంపరరీ. వాళ్ళిచ్చే ఆ వరాలన్నీ టెంపరరీ అన్నమాట. అశాశ్వతమైనవి. అవన్నీ మనకేంటంటే ఎందుకు పెద్దగా ఉపయోగపడవు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఈ దేవతలకి పూజలు చేయడం వల్ల వాళ్ళు ఏ వరాలైతే ఇస్తారో దానివల్ల ప్రస్తుతానికి మన కోరికలు తీరిపోవచ్చు. నాకేదైనా పెద్ద కష్టం ఉంది. నేను బాగా ఎవరైనా దేవతను పట్టుకొని బాగా పూజలు చేసి మొత్తానికి ఏమవుతుందంటే నన్ను ఆ ప్రాబ్లమ్ నుంచి టెంపరరీగా బయటపడేస్తారు. మళ్ళీ ఏమవుతుంది కొన్ని సంవత్సరాల తర్వాతో లేకపోతే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనూ నా కర్మ అనేది అలాగే ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది మళ్ళీ నాకు అదే ప్రాబ్లమ్ వస్తుంది. మళ్ళీ నేను సఫర్ అవ్వాల్సిందే. అయితే ఏంటంటే అదే మనం తర్వాత వాళ్ళు ఇవన్నీ టెంపరరీగా మనకి అప్పటికప్పుడు తీరిపోతూ ఉంటాయి. తర్వాత ఏమవుతుంది మనకి దానివల్ల ఇవన్నీ ఏంటి కామ్య కర్మలు. మనం భాగవతంలో అక్కడంతా చూసాము. ఏంటి ఎవరైతే కామ్య కర్మలు చేస్తారో ఈవెన్ భగవద్గీతలో కూడా వస్తుంది. మనం మెటీరియల్ డిజైర్స్ తో మనం భగవంతుడిని సారీ దేవతల్ని పూజిస్తే ఏమవుతుందో అవన్నీ మళ్ళీ మనల్ని కర్మబంధనాల్లో చిక్కుకునేటట్టు చేస్తారనమాట. చిక్కుకుంటాం. ఇంకా ఇంకా మనకి కర్మ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. అది పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు. రెండిట్లో ఏదొచ్చినా మళ్ళీ మనం జన్మ తీసుకోవాలి. వాటన్నిటిని అనుభవించాలి. ఇది ప్రాబ్లమ్ అన్నమాట. అదే మనం ఆహ్, అదే మనం ఒక్క నిమిషం. హ్మ్. అదే కర్మల్ని భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ అవే యాక్టివిటీస్‌ని ఏదైతే చేస్తున్నామో, ఎలాంటి మెటీరియల్ డిజైర్స్ లేకుండా మెటీరియల్ డిజైర్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. కానీ మనకున్న మెటీరియల్ డిజైర్స్‌ని మనం భగవంతుడికి చెప్తే, దానివల్ల ఏంటంటే ఆయన మనల్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆయనకి తెలుసనమాట. దాన్ని బట్టి ఆయన హ్యాండిల్ చేసి మనకి ఇంకా మనం ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా కూరుకుపోయి ఉండకుండా ఆయన రక్షిస్తారు. మనం శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంది కదా! అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారది తీవ్రైన భక్తి యోగేన యజేత పురుషం పరం. అక్కడ ఏం చెప్తున్నారండి? మనకి ఎవరికైతే బాగా బుద్ధిమంతులో హ్మ్. వాళ్ళేం చే వాళ్ళేం చేస్తారంటే ఆహ్, మనకేమైనా కోరికలు ఉన్నా సరే, ఫుల్‌గా మెటీరియల్ డిజైర్స్ ఉన్నా, అసలు మెటీరియల్ డిజైర్స్ లేకపోయినా, తర్వాత మోక్షకామి. అకామ, సర్వకామ. సర్వకామ అంటే ఫుల్ మెటీరియల్ డిజైర్స్. అకామ అంటే అసలు మెటీరియల్ డిజైర్సే లేకపోవడం. మోక్షకామ. కొంతమందికి మోక్షం కావాలనుకుంటారు. ఉదారది. ఉదారది అంటే ఏంటి? బ్రాడర్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఎవరికైతే అలాంటి బుద్ధుండి వీటిల్లో ఏవైనా కోరికలున్నా లేకపోయినా మోక్షం కావాలనే కోరిక ఉన్నా వాళ్ళు భగవంతుడికి తీవ్రమైన భక్తి చేస్తే ఏమవుతుందండి వాళ్ళు ఆ వాళ్ళు తీవ్రమైన భక్తి చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది భగవంతుడు డైరెక్ట్ గా మనం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ తో కనెక్ట్ అవుతున్నట్టు కృష్ణతో డైరెక్ట్ కనెక్ట్ అవుతున్నాం. కొంతమంది కోరికలతో వస్తారు, కోరికలు లేకుండా వస్తారు, మోక్షం కావాలనుకుని వస్తారు. ఎలాంటి కేటగిరీ వాళ్ళైనా భగవంతుడికి ఆ, వాళ్ళు బుద్ధిమంతులైతే భగవంతుడితోనే డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతారు అనమాట. అప్పుడేమవుతుంది ఇందాక మనం దేవతల్ని పూజ చేస్తే వాళ్ళు ఇచ్చే మనం తీర్చే ఆ వరాల వల్ల మనం ఇంకా భౌతిక బంధనాల్లో చిక్కుకుంటాం అనుకుంటున్నాం. అయితే ఇక్కడ భగవంతుడికి డైరెక్ట్ గా మనం ఇంటరాక్ట్ అయ్యి భగవంతుడితో మనం కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఏమవుతుందంటే
భగవంతుడికి మనం తీవ్రమైన భక్తియుత సేవ చేయడం వల్ల ఒకటి, ఒకవేళ మనం కోరుకునే ఆ కోరిక మనకి మంచిదైతే భగవంతుడు దాన్ని తీర్చేస్తాడనమాట. ఒకవేళ మనం కోరుకునే కోరిక వల్ల మనం భగవంతుడి నుంచి దూరం అయిపోతామంటే, మనం ఈ భక్తియుత సేవ చేస్తున్నాం కదా! భగవంతుడు మనల్ని ఏం చేస్తారంటే ఇంటర్నల్‌గా మనలో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అసలు మనకు ఆ కోరికే వద్దు. నాకెందుకు ఈ కోరిక? కృష్ణుడి కంటే మించిందేంటి? ప్రహ్లాద్ మహారాజ్ సారీ ధ్రువ మహారాజ్ లాగనమాట. ధ్రువ మహారాజ్ విషయంలో ఏం జరిగిందంటే ఆయన ఫస్ట్ ఫుల్‌గా మంచి కోరికతో వచ్చాడు. ఏం కోరిక? బ్రహ్మదేవుడా కంటే ఇంకా పెద్ద రాజ్యం నాకు కావాలి అనేసి వచ్చారనమాట. కానీ వచ్చిన తర్వాత భగవంతుడిని చూసి దానికి ముందు నారద మహర్షి అనుగ్రహం, గురువు అనుగ్రహం అన్నమాట. తర్వాత భగవంతుడి సాంగత్యం, భగవంతుడి దర్శనం, భగవంతుడి కృప ఇవన్నీ దొరికేసరికి ఏమైంది కంప్లీట్ గా ఇటు నుంచి అటు మారిపోయి నాకు అసలు ఇంకేమీ వద్దు, మీ దర్శనం దొరికింది చాలు అని అంటాడు కదా. అలా ఏంటంటే ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగిపోయింది అనమాట. తర్వాత ఇలా ఏంటంటే మనకి ఆ కర్మ అనేది ఉండదు. తర్వాత భౌతికపరమైన కోరికలు అక్కడ దేవతలైతే ఇది మనకు మంచిదా, చెడ్డదా అలాంటివేమి చూడరు. మనం బాగా వాళ్ళని మెప్పిస్తే వాళ్ళని ప్లీజ్ చేస్తే ఇచ్చేస్తారు ఆ కోరికల్ని. కానీ కృష్ణుడు అలా కాదు. మనల్ని వెయిట్ చేయిస్తాడనమాట. మనం ఏంటి అనేది మనం కొన్నిసార్లు అర్థం కాము. మనమేంటో అర్థమయ్యేటట్టు కూడా భగవంతుడు చేస్తాడో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే. ఈ కోరిక నాకు మంచిది కాదు అని. అయితే ఒక్కొక్కసారి భక్తులకి భగవంతుడు ఆహ్, ఈ దేవతల్ని పూజ చేసే భక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ రాగానే వద్దు. ఈ దేవుడొద్దు. నాకు ఈ దేవుడు నాకు కావాల్సింది ఇవ్వట్లేదు. వేరే దేవతకి నేను షిఫ్ట్ అయిపోతాను. అలా షిఫ్ట్ అయిపోతారనమాట. కానీ ఇక్కడ మనం ఆహ్ ఇక్కడ మనకి కృష్ణుడు కృష్ణుడు కృష్ణ భక్తులు ఎలా ఉంటారండి? ఒకవేళ ప్రాబ్లమ్ వచ్చినా ఓకే. కృష్ణ నాకేదో మంచే చేస్తాడు. అంటే ఏదో ఉంది. రీజన్ ఏదో ఉంది. ప్రతి ప్రాబ్లమ్‌లో కూడా భగవంతుడి కృపలాగా తీసుకోగలుగుతారనమాట. అది భక్తి. అంటే అంత మంచి యాటిట్యూడ్‌తో ఉంటాం. సత్వగుణం కంటే ఇంకా అబోవ్ లెవెల్‌కి మనం రీచ్ అవుతాం అనమాట. కృష్ణుడికి భక్తి చేయడం వల్ల. అన్ని అడ్వాంటేజెసే. ఇప్పుడు మనం తీసుకుంటే అంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎవరైతే కృష్ణ భక్తులో వాళ్ళు లాంగ్ రన్‌లో ఆలోచిస్తారు. ఎవరైతే దేవతలకి భక్తులో వాళ్ళేం చేస్తారండి, వాళ్ళు అప్పటికప్పుడు రిజల్ట్స్ వచ్చేయాలి. ఇప్పుడు నాకొచ్చేయాలన్నమాట. అంత ఫాస్ట్ ట్రాక్‌లో జరిగిపోవాలి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అవి ఉంటాయి గదా! అలా అన్నమాట. అంతా ఇప్పుడే అయిపోవాలి నాకు. ఇంకా ఎప్పుడో దాకా వద్దు. అలా ఆలోచిస్తారు. అదే కృష్ణ భక్తులైతే తీరడం లేదు అంటే ఓకే. ఇది నాకు మంచిది కాదు అనుకుంటారు. లేకపోతే కష్టాలు ఎక్కువ వస్తూ ఉంటే ఓకే. భగవంతుడి కృప. ఏముంది కష్టం వచ్చినా పర్వాలేదు. భగవంతుడు నాకు తోడుంటాడు కదా! ఆ నమ్మకంతో, ఆ ఫెయిత్‌తో ఉంటారన్నమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా చిన్న పిల్లలు ఎలా అయితే తల్లిని పట్టుకొని ఒక దెబ్బ కొట్టినా తప్పు చేసినప్పుడు ఒక దెబ్బ కొట్టినా తల్లిని ఎలా పట్టుకొని వదలకుండా తల్లినే పట్టుకొని ఏడుస్తూ ఉంటారో శుద్ధ భక్తులు కూడా అంతే అన్నమాట. ఎప్పుడు దేవుడే. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఓకే. ఇది కృష్ణ ఇష్టం. నేను ఈ పొజిషన్ లో ఉంటే భగవంతుడు హ్యాపీగా ఫీల్ అవుతాడా? ఓకే. నేను ఈ పొజిషన్ లో ఉండడానికి ఓకే. అంత హ్యాపీగా ఉంటారనమాట. తర్వాత వాళ్ళు భక్తి చేసి ఎప్పుడూ వాళ్ళకి చేసే కొద్దీ ఇంకా ఇంకా సంతోషం అనేది ఒక్కొక్క ఏంటంటే రోజు రోజుకి వాళ్ళకి భగవంతుడి మీద ఉన్న ప్రేమ, భక్తి ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఎందుకు? ఇంటర్నల్ గా ఉండే డిజైర్స్ పోతూ ఉంటాయి. కంటామినేషన్స్ అనర్థాలన్నీ పోతూ ఉంటాయి. కాబట్టి శుద్ధ భక్తి స్టేజ్‌కి వస్తూ ఉంటాం. ఇక్కడ ఈ దేవతలని పూజలు చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కోరిక తీరిపోయిందా? ఓకే. కొన్ని రోజులు దేవుడికి రెస్ట్ ఇచ్చేద్దాం. మళ్ళీ కోరిక ఏదో కలిగింది. మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్తాం అన్నమాట. సారీ. ఆ దేవత దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన కోరికలేవో తీర్చుకుంటారన్నమాట. అలా ఆ మైండ్ సెట్‌తో ఉంటారు. ఆహ్, తర్వాత ఇంకా ఈ దేవతల్ని పూజ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? డివోటీస్ అంటే కృష్ణ భక్తులు ఎలా ఉంటారు అంటే, దేవతలకి పూజలు చేసే వాళ్ళేంటంటే అంత ఆహ్, ఎందుకంటే వాళ్ళు అంత బిజినెస్ టైప్‌లో ఉంటారు కాబట్టి, "నువ్వు నాకు ఈ కోరిక తీర్చు. నేను నీకు రూ. 100 ఇస్తాను. నువ్వేమో నాకు ఒక రూ. 1,00,000 వచ్చే జాబ్ ఇచ్చెయి."
అలాంటి కోరికలన్నీ కోరుకుంటారనమాట. అలాంటి కోరికలు ఉన్నప్పుడు మన మన మనస్సు సాఫ్ట్ అవ్వడము, మన హృదయం అనేది కోమలంగా అవ్వడం చాలా కష్టం అన్నమాట. కానీ కృష్ణ భక్తుల మనస్సు చాలా కోమలంగా ఉంటుందన్నమాట. చాలా మంచిగా ఆలోచిస్తారు. అందరూ నేను బావుండాలి, అందరూ బావుండాలి. చాలా కృపతో ఉంటారు. ఇప్పుడు మనం ప్రభుపాదుల వారిని తీసుకున్నామనుకోండి. ప్రభుపాదుల వారు ఒకసారి ఏమైందంటే ఒక డివోటీ ఉన్నారు ప్రభుపాద్ టైంలో. అతను యాక్చువల్‌గా వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనమాట. హిందూస్ కూడా కాదు. అయితే అతనికి అలా డివోటీస్‌తో కొంచెం పరిచయం ఏర్పడడం అదంతా జరిగిన తర్వాత అతనికి ఆ ప్రభుజీకి కొంచెం కృష్ణ అంటే ఇష్టం వచ్చిందనమాట. కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు అలా గుడికి వెళ్ళడం, ఇస్కాన్ టెంపుల్‌కి రావడము, ప్రసాదం తీసుకోవడం, జపం చేయడం ఇలా స్లోగా స్టార్ట్ చేశారనమాట. అయితే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళందరూ అతన్ని చాలా చాలా అపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏంటి తను మన కమ్యూనిటీ వాడయ్యుండి వెళ్లి ఆ టెంపుల్ గుడ్లకి వాటికి వెళ్తాడేంటి అని వాళ్ళు చాలా అప్సెట్ అయ్యేవాళ్ళనమాట. ఇంట్లో భార్య పిల్లలు కూడా అతను చేసేదానికి అసలు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఇలా నడుస్తుండగా ఒకసారి చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట. అతను చాలా సార్లు డివోటీస్‌కి కూడా చెప్పుకునేవాడు. చాలా కష్టంగా ఉంది. నాకు అసలు చాంటింగ్ కూడా చేయడానికి అవ్వట్లేదు. మనసు ప్రశాంతంగా ఉండట్లేదు. చాలా డిస్టర్బ్డ్‌గా ఉండేవాడన్నమాట. అయితే ఒకసారి ఏమైందంటే అతను సడెన్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయిపోయి చనిపోతాడన్నమాట. స్పాట్ డెడ్. అయితే ఆ విషయం ఆహ్, డివోటీస్ కూడా చాలా చాలా బాధపడతారు. అయ్యో! ఇంత ఇంత కష్టమైన పరిస్థితిలో కూడా అతనంత బాగా భక్తి చేస్తూ ఉంటే ఎందుకు ఇలాగ జరిగిపోయింది? అతనికి భగవంతుడు ఎందుకు కృష్ణ హెల్ప్ ఎందుకు చేయలేదు? అనే ఒక థాట్ వస్తుంది. వాళ్ళందరూ చాలా బాధపడతారు. ప్రభుపాద్‌కి ఒక లెటర్ రాస్తారనమాట డివోటీస్. అప్పుడు ప్రభుపాద్ ఏం చేస్తారంటే రిప్లైగా 2 లెటర్స్ రాస్తారు. ఒక లెటర్ ఏమో డివోటీస్‌ని అడ్రెస్ చేస్తూ ఆయన డిసైపుల్స్‌ని, ఆయన శిష్యుల్ని అడ్రెస్ చేస్తూ రాస్తారు. ఇంకొక లెటర్ ఏంటంటే చనిపోయిన అతను ప్రభుజీ వాళ్ళ వైఫ్‌కి రాస్తారనమాట. అతను ప్రభుపాద్ ఏం రాస్తారంటే డివోటీస్‌కి రాసిన లెటర్‌లో యాక్చువల్‌గా ఆ డివోటీ ఉన్న పరిస్థితిలో అతను భక్తి అనేది చేయడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు, కమ్యూనిటీ సపోర్ట్ లేదు. ఎప్పుడు గొడవలతో ఉన్నాడు. అతను ఆ పరిస్థితిలో భక్తి చేయడం కష్టం. అందుకే కృష్ణ ఏమో అతన్ని తీసుకొని వెళ్ళిపోయి వేరే దగ్గర అంటే భక్తి అంతా అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో అతన్ని పెట్టి భక్తిని చేయిస్తాడు అని లెటర్ రాస్తారనమాట. మనం ఇలాంటి ఈ పాయింట్‌ని మనం కొన్ని క్లాసుల్లో విన్నాం కదా! మనం ఒకవేళ ఈ జన్మలో పూర్తిగా భక్తి అనేది కంప్లీట్ అవ్వకపోతే కృష్ణ మళ్ళీ మనల్ని ఒక అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో లేకపోతే ఒక రిలీజియస్ ఫ్యామిలీలో ఫైనాన్షియల్‌గా బాగా ఉన్న కుటుంబాల్లో అంటే ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబాల్లో తర్వాత మళ్ళీ ఎవరైతే పుణ్య పుణ్యాత్ములు ఉంటారు కదా! కొంచెం మంచి మనుషులుంటారు కదా! అలాంటి వాళ్ళ దగ్గర భక్తుల దగ్గర పెడతారనమాట. అంటే మళ్ళీ మనకు ఇంకొక అవకాశము భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి. అలాంటి కండిషన్స్‌లో భగవంతుడు ఇతన్ని కూడా పెట్టాడు అని ప్రభుపాదేమో వీళ్ళకి రాస్తారు. అండ్ ఆ డివోటీ ఉన్నారు కదా! వాళ్ళ వైఫ్‌కి ఏం రాస్తారంటే ఒక తండ్రి కూతురికి రాసినట్టన్నమాట. అంటే శుద్ధ భక్తుల కంపాషన్ అనేది అంత బాగా ఉంటుంది. అయితే ఎలా రాస్తారంటే ఇంతవరకు నీ భర్త నీకు ఉండి అన్నీ చూసుకున్నారు. ఇప్పుడు అతను లేరు కాబట్టి నువ్వు ఎవరు లేరు అని బాధపడొద్దు. మా టెంపుల్ తర్వాత మా డివోటీస్ నేను కూడా ఉన్నాను అని నువ్వు ఆ విషయం మర్చిపోవద్దు. నీకెలాంటి హెల్ప్ కావాలన్నా సరే ఎప్పుడు మేము మీకుంటాము. అని చెప్తారనమాట. నువ్వు కావాలంటే టెంపుల్‌కే వచ్చి ఉండొచ్చు. ఏదైనా టెంపుల్‌లోనే ఉండొచ్చు. నీకు అన్ని రకాలుగా కూడా నీ పిల్లల్ని కూడా మా టెంపుల్ భక్తులు చదివిస్తారు అని ప్రభుపాద్ దానిలో లెటర్ రాస్తారనమాట. ఇంకా అక్కడితో ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి తర్వాత ఆహ్, ఆ డివోటీ వాళ్ళ వైఫ్‌కి కూడా ప్రభుపాద్ మీద తర్వాత ఇస్కాన్ మీద చాలా నమ్మకం కుదురుతుంది. ఆవిడ కూడా తర్వాత అలాగా డివోటీ అవుతుందన్నమాట. అంటే చూడండి ప్రభుపాద్‌కి అసల అవసరం లేదు. అతనెవరో ప్రభుపాద్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అయింది లేదు. అతనేమి ప్రభుపాద్‌కి ఏం చెప్పలేదు. డివోటీస్ కూడా అయ్యో! ఎలాగా పాపం ఇవన్నీ ఏం చెప్పలేదు. జస్ట్ అతను చనిపోయినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంతే. అంత మాత్రానికి ప్రభుపాద్ ఎంతో పట్టించుకున్నారనమాట. అంటే అలాగా శుద్ధ భక్తులనే వాళ్ళు అలా ఉంటారనమాట. తర్వాత భగవంతుడు తన భక్తుల్ని అంత చక్కగా కేర్ తీసుకుంటాడు.
ఇప్పుడు అతనికి చనిపోయారు, అయితే అక్కడితో వదిలేయచ్చు, కానీ భగవంతుడు ఏంటి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ అన్నమాట. మనం ఆ ఎంతగా మనం భగవంతుడి వైపుకి మూవ్ అవుతుంటే భగవంతుడు కూడా మన వైపు అంతగా ఆయన కూడా అదే రకంగా రెసిప్రొకేట్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం శాస్త్రాల్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఇప్పుడు ఆ దక్ష ప్రజాపతి ఆ ఇన్సిడెంట్ అంతా జరుగుతుంది కదా. సతీ ఆ సతీ తర్వాత శివుడిని దక్షుడు అవమానించడం, ఇవన్నీ జరుగుతాయి కదా. అన్ని అక్కడ మనం ఇక్కడ శివుడి గురించి, నంది గురించి చూద్దాము. దక్షుడు ఎంతో అవమానిస్తాడు శివుడికి, కానీ శివుడికి ఎలాంటి కోపం రాదు కదా. ఆ టాలరేట్ చేసుకునే శక్తి, ఆ భరించే శక్తి ఎలాగొచ్చింది శివుడికి? ఎందుకంటే శివుడిని అంటారు కదా, వైష్ణవానాం యథాశంభు. అందరికంటే అందరికంటే మొట్టమొదటి వైష్ణవుడు కాబట్టి, అంటే ఒక డివోటీ క్వాలిటీ అలా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఎంతో టాలరెన్స్ ఉంటుంది. ఎంతో భరించుకునే శక్తి అనేది ఉంటుందన్నమాట. చాలా సహనంతో, ఓర్పుతో ఉండగలుగుతారు. అదే ఇప్పుడు అక్కడే శివుడిని అవమానిస్తే శివుడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. కానీ ఇక్కడ నెక్స్ట్ నంది, ఆ శివుడికి సంబంధించిన భక్తులు వాళ్ళందరూ ఏం చేస్తారు, వెంటనే ఆ దక్షుడికి సంబంధించిన దాన్ని నాశనం చేసేయాలనుకుంటారు. తర్వాత దక్షుడికి ఏవేవో శాపనార్థాలు అవి పెట్టడానికి తయారైపోతారు అనమాట. అదంతా ఎందుకు అయ్యింది? వాళ్ళందరూ శివుడికి భక్తులు అన్నమాట. శివుడికి భక్తులు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఇలా ఉంది. అదే ఇప్పుడు మనం వీళ్ళని తీసుకుంటే, ఆ శివుడిని తీసుకుంటే, శివుడు కృష్ణ భక్తుడు కాబట్టి ఆయన ఎలాంటి, అంటే ఎంత డిస్టర్బ్డ్ కండిషన్స్ వచ్చినా సరే అస్సలు ఎలా చలనం, అంటే దాన్ని ఓర్చుకుని తట్టుకోగలిగే శక్తి ఈ కృష్ణ డివోటీస్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో చాలా మంది చాలా చాలా రకాలుగా భయపడ్డారు. అమ్మో ఏమవుతుంది ఏమవుతుందో అని చెప్పి ప్రతిరోజు భయపడేవాళ్ళు. కానీ అదే టైంలో జయపతాక్ స్వామి గురు మహారాజ్ తర్వాత తర్వాత చాలా మంది ఆధ్యాత్మిక గురువులు ఏం చేశారండి, ఆ టైం ని యూటిలైజ్ చేసుకునేటట్టు మనకు ఐడియాస్ ఇచ్చారు. ఓకే, ఆఫ్లైన్ క్లాసులు అవ్వట్లేదా, ఆన్లైన్ స్టార్ట్ చేయండి. అలాగే కదండి ఇప్పుడు మనకి తెలుగు గీత ఇవన్నీ క్లాసెస్ అన్ని అలాగే స్టార్ట్ అయ్యాయి. ఎన్నో ఆన్లైన్ సెషన్స్. ముందు కంటే కోవిడ్ కి ముందు కంటే కోవిడ్ తర్వాత చాలా మంది భక్తులు అయ్యారనమాట. అంటే ఏంటి, వాళ్ళు ప్రతి ఎలాంటి సిచ్యుయేషన్ లో అయినా సరే దాన్ని అడ్వాంటేజ్ తీసేసుకుంటారు. ఓకే. ఆ ఒక్కొక్కసారి అది మామూలుగా మనం డైలీ రోజు, అంటే ఇప్పుడు ఒక ప్రభుపాద్ని, లేకపోతే ఒక శివుడిని, లేకపోతే మనం ఒక జయపతాక్ స్వామి గురు మహారాజ్ వరకు కూడా అక్కర్లేదు. మన డివోటీస్ లో కూడా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఏం చేస్తారంటే వాళ్ళు జస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని దానిలో కూడా భక్తి చేసేస్తారు అనమాట. అది ఆ కృష్ణ భక్తి యొక్క బ్యూటీ. నెక్స్ట్ ఇంకా మనం ఇలాంటి శ్లోకాలు తీసుకుంటే, భగవద్గీత 7th చాప్టర్ 20th శ్లోక. భగవద్గీత 7.20. కామైస్తైస్తైహృత జ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. దోస్ హూస్ ఓకే, 7.20. ఒక్క నిమిషం అండి, భావం చేస్తుంది. విషయ కోరికలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణు పొంది తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. ఎవరైతే ఎవరి బుద్ధి అయితే అపహరింపబడుతుందో, అంటే ఎవరికైతే తక్కువ బుద్ధి, అలా బుద్ధిహీనులో వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ మెటీరియల్ కోరికలన్నీ తీర్చుకోవడానికి దేవతల్ని పూజ చేస్తారు అని చెప్తున్నారు ఈ భగవద్గీతలో. మళ్ళీ 21వ శ్లోకం కూడా ఇంచుమించు యామ్యాం తను భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నేను ప్రతివారి హృదయం నందు పరమాత్మ రూపమున నిలిచి ఉందును. ఎవరైనా ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడు అయినట్లు చేయుదును. ఇక్కడ చూసారా భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఆ ఎవరైనా, ఇప్పుడు కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళు అంటే ఇప్పుడు దేవతల్ని పూజించిన వాళ్ళందరూ ఓన్లీ మెటీరియల్ కోరికలతోనే వెళ్తారని చెప్పలేదు. కొంతమందికి నిజంగానే వాళ్ళ మీద భక్తి ఉండొచ్చు అనమాట. ఆ భక్తికి ఆరిజిన్ ఎవరని చెప్తున్నారు ఈ 7.21 లో. ఆ భక్తికి ఆరిజిన్ కూడా భగవంతుడే, అంటే కృష్ణుడే వాళ్ళకి
ఆ భక్తిని ఇచ్చి ఎలాగ చెయ్యాలి అనేది అంతా ఆ బుద్ధిని ఆ తెలివిని అంతా కూడా భగవంతుడే ఇస్తున్నారు. ఎవరైనా ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనం ఎవరి పట్లైనా ఎవరైనా ఆ, బాగా డివోటెడ్ గా ఉంటే ఆ క్రెడిట్ వాళ్ళు తీసుకోవడానికి లేదు, లేకపోతే ఆ దేవతకి ఆ క్రెడిట్ ఇవ్వడానికి కూడా లేదనమాట. అది కూడా ఆ అన్నిటికీ మూలాధారం భగవంతుడే, కృష్ణుడే. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అట్టి శ్రద్ధను పొందిన వాడే మనుషుడు ఏదైనా ఒక దేవతారాధనను చేపట్టి తద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును. కానీ వాస్తవమునకు ఆ వరములన్నీయును నా చేతనే ఒసగబడుచున్నవి. ఇందాక మనం చెప్పుకున్నాం ఈ పాయింట్. ఆ ఏ దేవత కూడా తనంతట తానుగా ఏమీ ఇవ్వలేరు. ఎవరైనా ఎవరైనా దేవత వాళ్ళ తన భక్తులు ఏమైనా కోరికలు అడిగినప్పుడు వాళ్ళు ఆ కోరికల్ని ఇస్తున్నారు అంటే అది ఫైనల్ గా శాంక్షన్ చేసేది భగవంతుడే. భగవంతుడు వాళ్ళకి ఓకే నువ్వు ఇవ్వచ్చు ఏం కాదు అని అంటే అప్పుడు ఇస్తారనమాట. అంతేగాని వాళ్ళ ఓన్ గా వాళ్ళు ఏమి ఇవ్వలేరు. నెక్స్ట్ శ్లోక. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజించరు, కానీ వారు ఒసగటి ఫలములు అల్పములు తాత్కాలికములై ఉన్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా నా భక్తులు మాత్రము అంత్యమున నా దివ్యలోకమునే చేరుదురు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? కోరికలు అయితే తీరుతాయి, కానీ ఏంటంటే వాళ్ళు ఆ కోరికలన్నీ కూడా తాత్కాలికమైనవి అనమాట. మళ్ళీ అంటే అప్పటికి కోరిక ఏదో తీరుతుంది, కానీ దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఎవరైతే ఆ దేవతల్ని నిష్ఠగా పూజ చేస్తారో వాళ్ళ దేవతా లోకాలకు వెళ్తారు. కాకపోతే అది కూడా మెటీరియల్ వరల్డ్, అది కూడా భౌతిక ప్రపంచమే కాబట్టి మళ్ళీ కొన్నాళ్ళకి వెనక్కి రావాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు పర్మనెంట్ ధామానికి వెళ్తారు, కృష్ణ లోకానికి వెళ్తారు అని చెప్తున్నారు. ఇంకా ఆ ఇంకా ఏంటంటే ఇప్పుడు ఆ ఎవరైతే కృష్ణ భక్తులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారండి, ఎక్కడైనా తప్పు జరుగుతున్నా సరే, అంటే ఎవరైనా భగవంతుడి గురించి ఆ వేరే రకంగా అంటే మాయావాదులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా మాట్లాడినా ఆ ఖండిస్తారనమాట. సైలెంట్ గా అలా ఊరుకోరు. కంపల్సరీ వాళ్ళు ఆ అంటే బుద్ధిపరంగా స్ట్రాంగ్ నాలెడ్జ్ అవి గెయిన్ చేసుకొని కంపల్సరీ వాళ్ళు కొంతవరకు ఖండించడానికి చూస్తారనమాట. ఎస్పెషల్లీ ప్రభుపాద్ ఏంటంటే మాయావాదుల్ని వాళ్ళని అసలు ఎంకరేజ్ చేసే వాళ్ళు కాదు. ఒకసారి ప్రభుపాద్ ని ఒక సమ్మేళనానికి పిలిచారనమాట. సమ్మేళనానికి పిలిచినప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే ప్రభుపాద్ ఇక్కడ కీర్తన చేయమంటారు. ప్రభుపాద్ కీర్తన చేశారు. తర్వాత ఆ సమ్మేళనానికి ఎక్కువ మంది మాయావాదులు వస్తారు. అందరూ ఆ మాట్లాడడం స్టార్ట్ చేస్తారనమాట. జనరల్ గా మాయావాదులు ఏం చెప్తారండి, నువ్వు భగవంతుడే నేను భగవంతుడే, తర్వాత మన ఇద్దరం కూడా ఇదిగో ఈ జన్మ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కూడా మనందరం దేవుళ్ళం అయిపోతాము, మనకి దేవుడికి ఏం తేడా లేదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు మాయావాదులు. అయితే ప్రభుపాద్ ఏమో ఇంకా అవంతా విని ప్రభుపాద్ ఇంకా అక్కడ కూర్చోలేకుండా అయిపోతారు అనమాట. ప్రభుపాద్కి అసలు ఇష్టం ఉండదు, ఇంకా వాళ్ళతో మాట్లాడడం కూడా అనవసరము అని అనిపిస్తుంది. ప్రభుపాద్ ఇంకా లేచి వెళ్ళిపోతూ ఉంటే ప్రభుపాద్ శిష్యులు ఒక ఆయన ఉంటారనమాట. ఆయన ఫారినర్ యాక్చువల్ గా, అతని పేరు గురుదాస్. ఆ గురుదాస్ ప్రభు ఏం చేస్తారు, ఆ ప్రభుపాద్ నెక్స్ట్ మీట్ అనే మీరే లెక్చర్ ఇవ్వాలి అని అంటే ప్రభుపాద్ అంటారు, నాకు ఇక్కడ అసలు మాట్లాడడం కానీ ఉండటం కూడా నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్తారు అనమాట. అని మరి ప్రభుపాద్ ఎలాగా, మరి మీరు మాట్లాడాలి కదా అంటే ఒక పని చేయండి మాట్లాడే అని అంటారు. అయితే ఈయన ఈ గురుదాస్ ప్రభుజీకి ఏంటంటే, అయ్యో నేను ఎలా మాట్లాడతాను ప్రభుపాద్, మీరు మాట్లాడితే బాగుంటుంది, ఇక్కడ మొత్తం మాయవాదులు ఉన్నారు, నేను వాళ్ళని ఎలా కౌంటర్ చేయగలను అంటే అప్పుడు ప్రభుపాద్ అంటారు, నీకు ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర నేర్చుకున్నావు కదా, నువ్వు నా దగ్గర నుంచి ఏదైతే విన్నావో అదే చెప్పేయని అంటారు అనమాట. తర్వాత ఈ గురుదాస్ ప్రభు స్టార్ట్ చేస్తారు. ముందంతా మామూలుగా మాట్లాడతారు, తర్వాత ఒక క్రూడ్ ఎగ్జాంపుల్ ఇస్తారు. అదేంటంటే ఓకే భగవంతుడు మనం అందరం ఒకటే కదా, మరి అలాంటప్పుడు అన్ని అన్ని ఒకటే కదా, అందరూ ఒకటే, అన్ని ఒకటే, అన్ని దేవుళ్ళే, అలాంటప్పుడు మరి మీరు గులాబ్ జామున్లు అవన్నీ ఎందుకు తింటారు, స్టూల్ ఉంటుంది కదా,
అది తీసుకుని తినేయండి, అది గులాబ్ జామున్ ఒకటే అనుకోని అని అంటారు అనమాట. అని అంటే ఇంక వీళ్ళందరికీ చాలా కోపం వస్తుంది అనమాట. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళు అనేసి ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ప్రభుపాద్కి ఒక స్టే చేయడానికి ఒక రూమ్ ఇస్తారు కదా, అక్కడికి వచ్చి ప్రభుపాద్కి చెప్తారనమాట. మీ శిష్యులు చూడండి, ఆ గురుదాస్ ప్రభు చూడండి ఎలా మాట్లాడుతున్నారు, మమ్మల్ని స్టూల్ తినమని చెప్తున్నారు, మలం అన్నమాట, మలం తినమని చెప్తున్నారు. ఆ ఇదేనా ఆయన అని ప్రభుపాద్ అంటే, ఇంకా ప్రభుపాద్ ఏమో ఓకే ఓకే అని చెప్పేసి వాళ్ళకి ఏదో మాటలు చెప్పేసి ప్రభుపాద్ వాళ్ళని పంపించేసిన తర్వాత వాళ్ళ ముందు ఈయన అడుగుతారు, నువ్వు అన్నావా అంటే, అన్నాను ప్రభుజీ అన్నాను ప్రభుపాద్ అంటారు. ఆ, ప్రభుపాద్ ఈయన కరెక్ట్ చేయరు, వాళ్ళకి ఏదో చెప్పేసి మొత్తానికి వాళ్ళని పంపించేస్తారు అనమాట. తర్వాత మళ్ళీ గురుదాస్ ప్రభుని పిలిచి నువ్వేం చెప్పావు అక్కడ క్లాస్ లో అంటే, ఏముంది ప్రభుపాద్, ఆ, దేవుడు మనం అంతా ఒకటే అయినప్పుడు ఈవెన్ స్టూలును తర్వాత మలం అండ్ గులాబ్ జామున్ ఎందుకు ఒకటి కాకూడదు, ఒకటే కదా, మరి అలాంటప్పుడు వాళ్ళు ఆ అదెందుకు తినడం అంటే, గులాబ్ జామున్ తినే బదులు మలం తినేయచ్చు కదా అని చెప్పాను అని అంటారు. ప్రభుపాద్ ఏమో కరెక్ట్ గా చెప్పావు అని అంటారు. అలా ఏంటంటే ప్రభుపాద్ కూడా ఎక్కడైనా సరే ఎవరైనా ఏదైనా ఇలాంటివి అంటే దేవుడికి ఎగ్నెస్ట్ గా మాట్లాడిన మాయావాది ఫిలాసఫీని ఆ, ఎవరైనా స్ప్రెడ్ చేస్తున్న ఆ, భక్తులు ఏంటంటే ఆగరు, కంపల్సరీ ఎంతో కొంత ఆ వాళ్ళని చేంజ్ చేయడానికి. ఇందాక చూడండి, వాళ్ళ వైఫ్ యాక్చువల్ గా డివోటీ కాదు, వేరే కమ్యూనిటీకి చెందిన అమ్మాయి అయినా సరే ప్రభుపాద్ యొక్క కంపాషన్ చూసి మారిపోయింది అనమాట. అలా ఏంటంటే ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఆమ్, మొత్తానికి ఈరోజు మనం శ్లోకాల్లో ఏం చూసామంటే, ఎవరైతే ఆ అదే వాళ్ళ కామ్య కోరికల్ని, వాళ్ళ భౌతికపరమైన కోరికల్ని వాటిని తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు, తర్వాత రిజల్ట్స్ ఫాస్ట్ గా కావాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, దేవతల దగ్గరికి వెళ్తారు అనమాట. ఎవరికైతే భగవంతుడే కావాలి అని అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణుడి దగ్గరికి వెళ్తారు అనమాట. ఈవెన్ అయితే భగవంతుడు మనకి వీళ్ళే రావాలి, ఆ నేను కోరికలు తీర్చను అని చెప్పట్లేదు. ఈవెన్ మనకి కోరికలు, భౌతికపరమైన కోరికలు ఉన్నప్పటికీ కూడా భగవంతుడిని మనం శరణు వేడుకుంటే ఏమవుతుంది, ఆయన అవి తీరుస్తారు. అది మనకు అవసరమైనప్పుడు, అది మనకి నిజంగా అవసరమైతే, మన రిక్వైర్మెంట్స్ ని భగవంతుడు తీర్చరు, మన అవసరాలని తీరుస్తారు. రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు నాకు నార్మల్ మన అంబాసిడర్ కార్ లో కూడా వెళ్ళొచ్చు, బెంచ్ కార్ లో కూడా వెళ్ళొచ్చు. రెండిట్లో కూడా మనం మన సెంటర్ కో లేకపోతే మన టెంపుల్ కు లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఏమవుతుంది, మనకి బెంచ్ కార్ అవసరం లేదనమాట మనం ఉండే రోడ్స్ కి. అంటే ఇండియాలో ఆ, లేకపోతే మనం ఏదైనా చిన్న గల్లీల్లో నుంచి వెళ్ళాలనుకోండి, అలాంటప్పుడు మనకి బెంచ్ కార్ అవసరం లేదు, నార్మల్ కార్ కూడా ఓకే. అలాంటప్పుడు కృష్ణ మనకి నార్మల్ కారే ఇస్తాడు అనమాట, మన అవసరాలని తీరుస్తాడు. ఎప్పుడు కృష్ణుడు తన భక్తులకి ఏమి ఏమంటారు, తనకి మనల్ని అంటే ఏమీ లేకుండా చేసేరు, మన అవసరం ఏదో అంతవరకు ఆయన ఇస్తారు. కానీ మనకి ఒకవేళ పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి, అవి మనకు అవసరం లేదనుకోండి, అలాంటివైతే తీర్చరు అనమాట. ఎందుకంటే దానివల్ల మన ఆయన అల్టిమేట్ గోల్ ఏంటి, మనకైనా కృష్ణకైనా అల్టిమేట్ గోల్ ఏంటి, మనం భగవంతుడికి సేవ చేసుకోవాలి అనుకోవడం, భగవద్ధామానికి చేరుకోవాలి, అది భగవంతుడి పట్ల కృష్ణ ప్రేమ అనేది మన అల్టిమేట్ గోల్. కృష్ణ గోల్ ఏంటి, కృష్ణుడు అల్టిమేట్ గోల్ ఏంటి, మనల్ని మళ్ళీ ఈ భౌతిక ప్రపంచం నుంచి తీసి సేఫెస్ట్ ప్లేస్ లో అంటే కృష్ణ లోకంలో పెట్టడం ఆయన అల్టిమేట్ గోల్. అంటే ఇద్దరు గోల్ ఒకటే. అప్పుడు మన భక్తికి ఒకవేళ మనం కోరుకునే కోరికలు మన భక్తికి ఆటంకాలు లేనప్పుడు ఆయన తీర్చడం అనమాట. అలాంటి వాటిని తీర్చకుండా మన అవసరానికి ఏదైతే, మన భక్తికి ఏదైతే అవసరమో ఆ ఫెసిలిటీస్ అన్ని అయితే కృష్ణుడు భగవంతుడు ఇస్తారనమాట. అందుకే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, భక్తులకి వీళ్ళకి అయ్యో పాపం వీళ్ళకి ఏం లేదు, వీళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు అన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇంటర్నల్ గా భక్తులు ఎలా ఉంటారండి, ఆత్మారాములు అనమాట. శుద్ధ భక్తులు ఎప్పుడు భగవంతుడిలాగా వాళ్ళు కూడా ఆత్మారాములే, ఎప్పుడు ఏమీ లేకపోయినా సరే హ్యాపీగా ఉంటారు, సుధాముడు లాగా. ఆ ఎప్పుడు సంతోషంగానే ఉంటారు అనమాట. ఉన్నా సంతోషమే, లేకపోయినా సంతోషమే. ఉంటే దేవుడి కోసం వాడొచ్చిన సంతోషం, లేకపోతే అమ్మయ్య ఏం లేదు, ఖాళీగా ఉంటే ఎక్కువ టైం, ఇంకా ఇప్పుడు మనకి ఆ ఎక్కువ ఎక్కువ ప్రాపర్టీస్, ఎక్కువ ఎక్కువ డబ్బులు, తర్వాత ఎక్కువ మంది జనాలు ఉన్నారనుకోండి, ఏమవుతుంది,
వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలి, మనుషుల్ని మెయింటైన్ చేయాలి కదండి. వాళ్ళు ఎప్పుడు పిలిచినా ఏ ప్రోగ్రాములకి, ఏ ఫెస్టివల్స్ కి, లేకపోతే ఏ గెట్ టుగెదర్లకి, దేనికి పిలిచినా సరే ప్రతిదానికి మనం అటెండ్ అవుతూ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఫ్యామిలీలో ఇష్యూస్ వస్తాయి. మీరు కృష్ణ భక్తులు రావడం మానేశారు మా ఇళ్ళకి, ఇవన్నీ మాట్లాడతారు. అసలు ఎక్కువ మంది జనాలే లేరనుకోండి, ఎక్కువ ఇష్యూస్ ఉండవు. అలాగే ప్రాపర్టీస్ అవి కూడా, మనకి ఎక్కువ ధనం ఉందనుకోండి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని బాధ. అసలు లేదనుకోండి, అమ్మయ్య, ఖాళీగా చేతులు ఉంటే మనకి ఎప్పుడు బాగా భక్తి చేసుకోవచ్చండి. అందుకే భక్తి జీవితానికి ఇవన్నీ ఆటంకాలు. ఎక్కువ తెలివితేటలున్నా ఇబ్బందే, బాగా చదివేసుకున్నా ఇబ్బందే. ఏంటి అదంతా మనం ఆ తెలివితేటల్ని, ఆ చదువుని భగవంతుడి సేవలో వాడితే పర్వాలేదు. లేకపోతే ఏమవుతుంది, గర్వం వస్తుందన్నమాట. ఆ గర్వం వల్ల ఏమవుతుందంటే మనకుండే ఆ చిన్న భక్తి కూడా పోయే అవకాశం ఉంటుంది. అసలు ఎంత అవసరమో అంతే ఉందనుకోండి, అప్పుడు దానికి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయన్నమాట. కాకపోతే భగవంతుడు ఏంటంటే భక్తులకి, వాళ్ళకి ఒకవేళ ఆ బుద్ధి, జ్ఞానం అవి ఉన్నాయనుకోండి, ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు చూడండి, ప్రతాపరుద్ర మహారాజ్, చైతన్య మహాప్రభు టైంలో ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆయనకు అది తెలుసు, ఆయనకున్న ధనాన్ని వాటిని ఎలా వినియోగించుకోవాలి అని. చాలా మంది రాజులు అలాగే ఉన్నారు. అంబరీష్ మహారాజ్, ఆయన కూడా మహారాజే. ఆయన వాళ్ళకి తెలుసు అన్నమాట, వాళ్ళ దగ్గర ధనం ఉన్నప్పటికీ కూడా భగవంతుడి కి దూరం అవ్వకుండా వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనేది తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళకి భగవంతుడు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ అటాచ్మెంట్ అవి లేవు. ఎంత ఇచ్చినా సరే వాళ్ళకి, వాళ్ళు భక్తే ఇంపార్టెంట్ అనే విషయం వాళ్ళు 100% కన్విన్స్డ్ కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అది. ఇంకా ఈరోజు మనం మెయిన్ భగవంతుడి భక్తులకి, తర్వాత దేవతలకి పూజ చేసే వాళ్ళకి ఉన్న తేడా ఏంటి, ఇద్దరి మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఇద్దరి డెస్టినేషన్ ఏంటి, ఇలాంటివి అన్ని విషయాలు చూసాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత, దండ ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగుంది మాతాజీ. నిజంగా దేవీ దేవతలను ఆరాధన చేస్తే ఏంటి, కృష్ణ ఆరాధన వల్ల ఏంటి అనేది మళ్ళీ మీరు చెప్పినట్టుగా రూపాయల వారి ఒక శిష్యుడు చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ గురు మహారాజ్ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ఓకే మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఈ రోజు కాల్ క్లోజ్ చేసే ముందు ఒకసారి గురు మహారాజ్ కోసం 3 times హరే కృష్ణ మహామంత్ర చెప్పి ప్రార్థన చేద్దామండి. గురు మహారాజ్ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే రామ హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే రామ 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 హరే హరే రామ హరి హరి. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ హరే మాతాజీ, కృష్ణ. ఎలాగున్నారు హరే కృష్ణ మహారాజు? మాతాజీ, ఒక డౌట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అదే మాతాజీ. మీరు చెప్పారు కదా, ఆ వాళ్ళు అన్నారు ఈ విధంగా అనేసి, పంది కూడా తింటుంది కదా, మీరు తినొచ్చు కదా అన్నట్లుగా అన్నారు కదా. అది ఏంటి నాకు అర్థం కాలేదు, దాని మనం రిజల్ట్ ఏంటి మాతాజీ, అనేది అర్థం కాలేదు. మాతాజీ అదేంటంటే, అంటే ఇప్పుడు మనము దేవుడు ఒకటే అయినప్పుడు, వాళ్ళు అదే కదా, మాయవాదుల కాన్సెప్టే అది. మనము దేవుడు ఒకటే, మనం కూడా ఒకరోజు దేవుళ్ళం అయిపోతాం. మీరు దేవుడు, నేను దేవుడు, అందరూ దేవుళ్ళే. అది వాళ్ళ కాన్సెప్ట్. అందరూ ఒకటే, అన్ని ఒకటే అయినప్పుడు మలానికి ఇంకా గులాబ్ జామున్ కి తేడా ఏంటి? గులాబ్ జామున్ ఎందుకు తింటున్నారు మీరు? మలం తినొచ్చు కదా. అన్ని ఒకటే, అందరూ ఒకటే కదా. అదనమాట. ఓ, వాళ్ళ కాన్సెప్ట్ ని ఖండించడం అన్నమాట, వాళ్ళకి తెలియజేయడం. అది కాదు, గులాబ్ జామున్ కి మలానికి చాలా తేడా ఉంది, అది తినడానికి పనికొచ్చే వస్తువు కాదు. అలాగే ఏంటంటే భగవంతుడికి మనకి కూడా చాలా చాలా తేడా ఉంది. మనం భగవంతుడికి జస్ట్ దాసులం మాత్రమే. భగవంతుడి భక్తులకి మనం దాసులం, భగవంతుడికి మనం దాసులం అనే విషయం తెలియజేయడం అన్నమాట. మనం భగవంతుడు ఒకటి కాదు అని చెప్పడం. దానికి ఆయన అలా ఎగ్జాంపుల్ ఇచ్చారు.
ఈక్వల్ కాదు అని ఓకే చెప్పారు. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నమస్తే. హరే హరే కృష్ణ.